హలో అండి, ఈరోజు నేను మీకు సొరకాయ పాయసం తయారు చేయడం చూపిస్తున్నాను. చూద్దామా మరి. దీనికి ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కాక ఒక 2 చెంచాలు నెయ్యి వేసి, నెయ్యి కూడా లైట్గా వేడెక్కాక ఒక 6 జీడిపప్పులు, ఒక 6 బాదం పప్పులు కట్ చేసిన ముక్కలు వేసుకొని వేపుకోవాలండి. అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి ఒక 2 నిమిషాలు ఏగితే సరిపోతుంది. లైట్గా వేగాలన్నమాట. ఎందుకంటే మనకు జీడిపప్పు తొందరగా ఏగిపోయి నాకు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. సో అందువల్ల ఒక 2 నిమిషాలు వేపేసి ఇలా వేగిన తర్వాత వీటిని వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక సొరకాయని శుభ్రంగా క్లీన్ చేసి తొక్క తీసి దాన్ని ఆఫ్గా చేసి మధ్యలో పిక్కలన్నీ తీసేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. క్యారెట్ తురుములాగా సొరకాయను కూడా తరుముకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తురుము కూడా ఇదే నెయ్యిలో వేసి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగడం వల్ల ఏంటంటే మనకి ఆ సొరకాయ పచ్చిదనం అనేది ఆ వాసన పోతుందన్నమాట. దానివల్ల మనకి పాయసం సొరకాయ వాసన రాదు. మనకి ఎండాకాలంలో ఈ సొరకాయ పాయసం కూడా చాలా మంచిదండి, చలువ చేస్తుంది. ఇలా లైట్గా ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేగిన సొరకాయ తురుముని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసులు ఆల్రెడీ మరగబెట్టిన పాలు తీసుకుంటున్నానండి. ఆ పాలను కూడా అదే గిన్నెలో వేసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్ళు పోసి 1 గంట సేపు నానబెట్టాలండి. 1 గంట అయ్యేసరికి వాటర్ అంతా అది సగ్గుబియ్యం పీల్చేసుకొని చూడండి ఇలా పొడిగా అవుతాయి అన్నమాట. చక్కగా మనకి ఇలా పొడిగా అవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాలల్లో వేసుకొని అలాగే 1/2 కప్పు పంచదార కూడా తీసుకుంటున్నానండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మరగనిస్తే మీకు సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపిన సొరకాయ తురుముని వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా, దానివల్ల తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు 1 స్పూను ఎలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఇది చాలా కూలింగ్ అండి. ఎందుకంటే మన సొరకాయ సగ్గుబియ్యం 2 కూడా చలువ చేస్తాయి కదా, అందువల్ల చాలా కూలింగ్ అసలు ఈ సమ్మర్లో అందరూ తినచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. మన సొరకాయ పాయసం రెడీ. అందరూ ట్రై చేయండి.